అయితే నీ బండి అది నా బండి బండి తమ్ముడు నేను ఇక్కడే ఉన్నాను మాట్లాడేది బండి నాకు పెట్టేసుకోండి. సార్ అలా అలా మంచి స్పోర్ట్స్ బైక్లన్నీ కొట్టేసాడు సార్. ఎంత ఉంటుంది బాబు? 2,80,000 కేటీఎం. మరి అంత వాటికి టికెట్ కనెక్ట్ చేసి ఇచ్చేయడం దొబ్బేసి అప్పుడు ఎక్కడో స్టార్ట్ చేస్తాం. మెకానిక్ మంచి కాస్ట్లీ బండ్లన్నీ కొట్టేసినట్టున్నారు. ఉంటాయి లోపల ఇళ్ళని కొట్టుకోవడం అది చేయరా? లోపల పెట్టుకురా వాసు సైడ్ కుండు ఎవరికి ఎందుకు కింద పెట్టి వెంటనే అలర్ట్ వస్తుంది. జీపీఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నెంబర్ ప్లేట్ పెట్టి జీపీఎస్ పెట్టండి. ఇవన్నీ ఫేక్ నెంబర్ ప్లేట్. ఏం పని చేస్తాను స్టూడెంట్ రీసెంట్గా జాబ్ చేస్తున్నారా? మీ అబ్బాయి ఆ బండి డబ్బులు పెట్టుకుంటే మరి హెల్మెట్ ఏది? ఇంట్లో హెల్మెట్ పెట్టుకొని మీరు మాత్రం కనపడకూడదు. హెల్మెట్ పెట్టుకోకూడదు. బండి అన్ని జాగ్రత్త వచ్చేసి జాగ్రత్త చేసుకోవాలి. ఇవన్నీ ఏముంది వస్తుంటే పోతే అవి జాగ్రత్త. ముందు పైకి పోయిందా? రావాలంటే కొంచెం మా అమ్మగారు ఎందుకు లేని బండి ఎక్కడ పెట్టుకోండి. అంతకుముందు లోపల పెట్టుకోవడానికి లేదా? జాగ్రత్త పైకి ఇక్కడ బాబు ఫోటో బాబు అందరూ ఒక్కసారి ఫోన్కి వెళ్ళాలంటే ప్లీజ్ ఒకసారి కింద తిప్పండి ఫోన్లో కూడా తిప్పరా సీన్ అని పైకి వీళ్ళందరూ అడ్డు కొడితే రావు సరే ఇంత అమాయకంగా చెప్పలేదా అప్పుడు? ఏం మాట్లాడు? ఏం మాట్లాడు తెలీదా?
ఉందా వీడియో ఉందా చూపించు. ఆ వీడియో కూడా కోర్టుకి సబ్మిట్ చేయండి. వంద పళ్ళు 2 కేసులు ఉన్నాయి చల్లగా ఎదుగు సిగ్నల్ ఆఫీసర్ డిఎస్పి గారు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నూజివీడ్ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు పెదవేగి సర్కిల్ లిమిట్స్లో పలు దొంగతనాలు చేసే గ్యాంగ్స్, డెకాయిటీ చేసే గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులు సాల్వ్ చేసే టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఒక 12 మోటార్ సైకిల్స్ నూజివీడు టౌన్ ఇన్స్పెక్టర్స్ డిటెక్ట్ చేశారు. దాని విలువ సుమారు 9 లక్షల వరకు ఉంటుంది. అలాగే మన పెదవేగి ఇన్స్పెక్టర్ పెదవేగి సర్కిల్లో వీళ్ళు కూడా ఒక 5 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర కూడా ఒక 9 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు దోపిడీ ఇంకొక కేసు కూడా ఉంది. దాంట్లో కొంతమంది జువెనల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 60 గ్రాముల బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తే ఈ ముద్దాయిల వివరాలు: దలాయి గణేష్ అలియాస్ నాగా, రెల్లిపేట, నూజివీడ్ పట్టణం. షేక్ మెహర్ బాబా 22 years, ఇతంది కూడా గాంధీనగర్, నూజివీడు. చౌటుపల్లి సుభాష్ 23 years, గొల్లపల్లి గ్రామం, నూజివీడు మండలం. షేక్ అసీఫుల్లా అలియాస్ అసిఫ్, అప్పారావు కాలనీ, నూజివీడు. చిత్తూరు అజయ్ కుమార్ అలియాస్ అజయ్, అప్పారావు కాలనీ, నూజివీడు. వీళ్ళందరూ కూడా ఈ 12 మోటార్ సైకిల్స్ ఈ నూజివీడ్ టౌన్ నుంచి స్వాధీనం చేసుకున్నవి. వీళ్ళందరూ ఈ చెడు వ్యసనాలకి గంజాయి ఇట్లాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి బైక్ దొంగతనాలు చేసి ఈ బైక్ని తీసుకెళ్ళి ఒడిశా అట్లాంటి ప్రాంతాల్లో ఇచ్చి ఈ గంజాయి సేవించడం లాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళని అదుపులోకి తీసుకుని వీళ్ళ దగ్గర 12 మోటార్ సైకిల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇది కాకుండా మన పెదవేగి ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈ 4 జూనియర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దొంగతనం కేసు కూడా ఒకటి డిటెక్ట్ చేశారు. సో ఈ పలు దొంగతనాలు, ఈ డెకాయిటీ కేసు ఇవన్నీ కూడా డిటెక్ట్ చేసి మంచి ఉత్తమ ప్రతిభ మన వాళ్ళు కనబరిచారు. కొంచెం చాలా దూరాలు వెళ్ళి ఎక్కడెక్కడ ఈ మోటార్ సైకిల్స్ ఉన్నాయి అలాంటివి ట్రేస్ చేయడం కూడా జరిగింది. చక్కగా నేను వర్క్ చేసినందుకు నేను డిఎస్పీ గారిని, వాళ్ళ ఇన్స్పెక్టర్స్ని, వాళ్ళ టీమ్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.